భారత్ పైన అణుబాంబులేస్తామంటున్నాడు. ఎవడు? పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలు. వీడు రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే భారత్ పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. సరే, అది మధ్యలో ఎట్లా అయిపోయింది ఏందనేది పక్కన పెడితే, వాళ్ళే బతిలాడిరని వీళ్ళు అంటారు, ట్రంప్ ఎంటర్ అయిందని ఇంకొకరు అంటారు. ఇది పక్కన పెడితే మళ్ళీ రెచ్చగొడుతున్నాడు, భారతదేశం మీద అణుబాంబులు వేస్తామంటున్నాడు. మరి మొన్న పెహల్గాం దాడి తర్వాత భారత్ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినప్పుడు, మీ ఎయిర్ బేస్ల మీద దాడి చేసినప్పుడు ఎక్కడ పోయారు మరి మీరు? ఎందుకు భారత శరణు కోరిరు? యుద్ధం ఆపండి, యుద్ధం ఆపండి అని ఎందుకు భారత శరణు కోరిరు? ఇప్పుడు అంతా అయిపోయి మళ్ళీ ప్రశాంతంగా అయిన తర్వాత ఇప్పుడు వీడు రెచ్చిపోవడానికి కారణం ఏంటి? వీటితోని మాట్లాడించింది ఎవరు? 100% అమెరికా మాటలని పాకిస్తాన్ మాట్లాడుతున్నది. ఎందుకు? భారతదేశానికి అమెరికాకు మధ్య ఈ వాణిజ్య వార్ నడుస్తున్నది కదా, ట్యాక్స్ల వార్ నడుస్తున్నది కదా. 25 నుంచి ఇంకొక 25% పెంచి 10, 25, 50% ట్యాక్సులు విధించిండు కదా, సుంకాలు విధించిండు కదా ట్రంప్. దాని మీద నడుస్తున్నది. రష్యాతో మన మిత్రత్వాన్ని వదులుకొని అమెరికాతో స్నేహం చేయాలని ట్రంప్ అంటున్నాడు. ఇందులో భాగంగా భారత్ అమెరికా మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధాన్ని, లేకపోతే ఈ సుంకాల వార్, దాని నుంచి ట్రంప్ పాకిస్తాన్ని మన మీదకి ఎగదోస్తున్నాడు. సో ఇది మనం గమనించాలి. ఈ ప్రపంచంలో వరల్డ్ వైడ్గా ఈ ఉగ్రవాదం ఈ స్థాయిలో పేటరేగిపోవడానికి ప్రధానమైన కారణం అమెరికా లాంటి అగ్రరాజ్యాలే. వాళ్ళు ఇంకొక దేశాన్ని నాశనం చేయడానికి ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు ఆయుధంగా వాడుతున్నారు. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఈ కొన్ని రకాల ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించింది కూడా వీళ్ళే ఫండ్స్ ఇస్తారు, వీళ్ళే పెంచి పోషిస్తారు, ఆ దేశం మీదకి వదులుతారు. అంత బిర్రుగా అయిన తర్వాత మన మీద అన్ని దేశాల్లో ఉగ్రవాదం ఇదైనప్పుడు ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంత ట్రాష్ అది, అంత డ్రామా అది. సో ఈ మునీర్ వ్యాఖ్యల వెనుక కూడా ఖచ్చితంగా అమెరికా ఉంటుంది, ట్రంప్ ఉంటాడు. భారత్ అనేది తలతల మెరిసే మెర్సిడెస్ లాంటిది, హైవే పైన ఫెరారీలా పరిగెడుతుంది. పాకిస్తాన్ ఒక డకోటా ట్రక్కు, ఇసుక రాళ్లతో నిండిన డంప్ లారీ. రెండూ ఢీకొంటే ఎవరు నష్టపోతారు? వాడు కంపారిజన్ పోలిక చూడండి. భారతదేశం అట ఒక మంచి హై క్లాస్ కార్ అట, వాడిదేమో ఒక డకోటా ట్రక్ అట, అది ఇసుకతోని రాళ్లతో నిండుందట. రెండు ఢీకొంటే ఎవరు నాశనం అవుతారా అని అంటున్నాడు. అంటే ఏంది? ఆ లారీ వచ్చి కారుని గుద్దితే కారే పోతుంది కదా, అట్లా పోలుస్తున్నాడు. భారత్ పైన అణుబాంబులు వేస్తారట. మేం మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం. సింధు నది భారతీయుల ఆస్తి కాదు, ఆ నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చేస్తాం. పాకిస్తాన్తో పెట్టుకుంటే భారత్కే నష్టం. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ వ్యాఖ్యలు. అమెరికా గడ్డపై నుంచి భారత్కు హెచ్చరికలు. సింపుల్. ఇది మునీర్ మాట్లాడినట్టు కాదు, ఇది ట్రంప్ మాట్లాడినట్టు. అవసరమైతే పాకిస్తాన్లో మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి అదే అమెరికా మళ్ళీ డబ్బులు ఇస్తుంది. భారత్ పైన అణుబాంబులు వేస్తామని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ హెచ్చరించారు. అమెరికా గడ్డపై నుంచి భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ ఉనికికే ముప్పు వాటిల్లితే సగం ప్రపంచాన్ని తమ వెంట తీసుకెళ్తామంటూ పైశాచికంగా మాట్లాడారు. 2 రోజుల క్రితం జరిగిన అమెరికా సెంట్రల్ కమాండ్ మైఖేల్ కురిల్లా పదవీ విరమణ, ఆయన స్థానంలో అడ్మిరల్ బ్రాడ్ కూపర్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మునీర్ పాల్గొన్నారు. అనంతరం మిత్ర దేశాల రక్షణ శాఖల అధిపతులతో సమావేశమై చర్చలు జరిపారు. గ్రాండ్ హయత్ హోటల్లో ప్రవాస పాకిస్తాన్లతో భేటీ అయ్యారు. ఆయా సందర్భాల్లో ఆయన భారత్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా గడ్డపై నుంచి ఒక దేశానికి అణుబెదిరింపులు చేయడం గతంలో ఎన్నడూ జరగలే. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై మునీర్ తీవ్రంగా మాట్లాడారు. సింధు నది భారతీయుల ఆస్తి కాదు. భారత ప్రభుత్వం సింధు జలాలను ఆపడం వల్ల 25 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. వారు ఆనకట్టలు నిర్మిస్తే మేం క్షిపణులతో పేల్చేస్తాం. పాకిస్తాన్ వద్ద క్షిపణులకు కొదవలేదు. పాకిస్తాన్ ఉనికికి ముప్పు ఏర్పడితే భారత్ పైన అణుబాంబులేసేందుకు వెనుకాడబోం. తాము మునిగిపోతూ సగం ప్రపంచాన్ని తమతో తీసుకెళ్తాం. నిజానికి కార్యక్రమాల్లో ఆహూతులు ఫోన్లు వెంట తీసుకెళ్లడానికి అనుమతులు లేవు. దాంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని ఉటంకిస్తూ ద ప్రింట్ ఇచ్చిన కథనంతో మునీర్ వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చినాయట. అంటే బేసిక్గా కార్యక్రమానికి మొబైల్ ఫోన్స్ తీసుకుని లోపలికి వెళ్ళడం ఛాన్స్ లేదట ఎవరైతే ఆ మీటింగ్స్ కానీ ఆ కార్యక్రమానికి వచ్చారో వాళ్ళకి. సో దీంతో అక్కడ మాట్లాడింది విన్న వాళ్ళు కొన్ని పత్రికలకి సమాచారం ఇస్తే ద ప్రింట్ అనే పేపర్ దీన్ని రాసింది. తమతో యుద్ధంలో భారత్ ఎంతో నష్టపోయిందని మునీర్ ఎద్దేవా చేశారు.
స్పోర్ట్స్మన్ స్పిరిట్తో భారత్ తనకు జరిగిన నష్టాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భారత్ను అధునాతన మెర్సిడెస్గా పేర్కొంటూ ఫెరారీలా హైవేపై దూసుకెళ్తోంది. అదే సమయంలో పాకిస్తాన్ను డంపు ట్రక్కుగా పేర్కొంటూ రెండూ ఢీకొంటే నష్టం ఎవరికో గుర్తించాలన్నారు. మరి దీనికి ఇండియా రియాక్షన్ ఏంటి? అందుకే దేశ ప్రజలు యుద్ధాన్ని ఎందుకు మధ్యలో ఆపేశారు అన్న తీవ్ర నిరాశలో అయితే మునిగిపోయారు ఒక సమయంలో. సరే, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. వాళ్ళే రిక్వెస్ట్ చేశారు అన్నది ఒకటి, లేదు ఇండియా కూటమి వాళ్ళు రాహుల్ గాంధీ వీళ్ళేమో ట్రంప్ చెప్తే ఆపిండు. ఎందుకంటే ట్రంపే కదా ఫస్ట్ మెసేజ్ సోషల్ మీడియాలో తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టింది. అయినా కూడా వీళ్ళకి వస్తలేదు చూడండి. వాళ్ళు అంతే, ఇంకా అదొక ఇదిలో ఉంటారు వాళ్ళు.